మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సల్లావుద్దీన్ రాసలీలలు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ FW మహిళలను టార్చర్ పెడుతున్న సూపరింటెండెంట్ ఉద్యోగినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్దీన్ లైంగిక వేధింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు సూసైడ్. సరూర్ నగర్ PS లో FIR నమోదు. 2 నెలల డ్యూటీకి రాకుండా మెడికల్ లీవ్ కింద సెలవులు. ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కీచకుడు చిత్రహింసలు భరించలేక ప్రభుత్వానికి లేఖ రాసిన మహిళా ఉద్యోగిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో కీచకుడి ఆగడాల చర్యలకు డిమాండ్. దయచేసి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ వ్యక్తిని మీరు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆడవాళ్ళ జోలికి వచ్చినోడు ఎవరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు. వీళ్ళందరూ కూడా చరిత్రహీనులు. నేను చెప్తా ఉన్నా, ఎవ్వడన్నా సరే ఆడవాళ్ళ వైపు ఎత్తి చూసినా ఇటువంటి నరరూప రాక్షసులు ఉద్యోగాల దగ్గర ఇబ్బంది పెడితే ఆది పరాశక్తి అయి చంపి పడేసలే చొప్పుకొని కొట్ట అంతే. ఇంకా నువ్వు భయపడద్దు. మన భయమే మన ప్రథమ శత్రువు అన్న విషయాన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మన భయమే మన ప్రథమ శత్రువు. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు కూడా దయచేసి ఆడపిల్లల్ని ఆడపులులక్క పెంచండి. భయం అంటే ఏందో తెలియకుండా పెంచండి. ఆ భయం అంటే తెలియకుండా పెంచేటువంటి మొండితనమే వాళ్ళకు శ్రీరామ రక్ష. దాని నుండే వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటువంటి శక్తి వస్తుంది. సో దయచేసి నేను చెప్తా ఉన్నా, ఏదైనా సాధ్యం. అమ్మాయిలతోటి ఏదైనా సాధ్యం. సుసాధ్యం అన్నది కూడా సాధ్యం చేసి చూపిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని వదలద్దు. వీడియోలు తీసి వైరల్ చేయండి. మీడియా మీకు బ్లాక్మెయిల్ చేసిందనుకో, మిమ్మల్ని జీతం ఆపేస్తాం, అది చేస్తాం, నీకు సస్పెండ్ చేస్తా, నేను ఇరికిస్తా అంటే మీరు మెల్లగా నేను చెప్తా, ఇట్లా కెమెరా ఆన్ చేసుకోండి. ఇట్లా ఆన్ చేసుకొని ఎవడన్నా పిచ్చి పిచ్చి వాగుడు వాడితే దాంట్లో చిత్రీకరించి మా లాంటి ఛానళ్లకు పంపించండి. మేము దాన్ని రిలీజ్ చేస్తాం. అప్పుడన్నా సిగ్గు శరం వచ్చి ఇంట్లో పిల్లలు చొప్పు తీసుకొని కొడితే తిక్క కుదురుతారు ఇటువంటి వాళ్ళకి. సో నేను మరొకసారి చెప్తున్నా, జనరేషన్ మారింది ప్రజలారా, జనరేషన్ మారింది. తల్లిదండ్రులు దయచేసి అమ్మో మా అమ్మాయి బయటికి పోతే ఏమవుతుందో అని కాదు, అవతలోడికి ఏమవుతుందో, మా అమ్మాయి జోలికి వచ్చినోడు ఏమవుతాడో అని చెప్పుకోవాలి. అటువంటి రోజులు రావాలి. సో దయచేసి ప్రతి ఒక్క అమ్మాయిని ఆడ పులులక్క పెంచండి. డిఫెన్స్ క్లాసెస్ కి పంపండి. డాన్స్, మ్యూజిక్ నేర్పించినట్టు కరాటే, కుంఫు నేర్పించండి. సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సల్లావుద్దీన్ రాసలీలలు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ FW మహిళలను టార్చర్ పెడుతున్న సూపరింటెండెంట్ ఉద్యోగినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్దీన్ లైంగిక వేధింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు సూసైడ్. సరూర్ నగర్ PS లో FIR నమోదు. 2 నెలల డ్యూటీకి రాకుండా మెడికల్ లీవ్ కింద సెలవులు. ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కీచకుడు చిత్రహింసలు భరించలేక ప్రభుత్వానికి లేఖ రాసిన మహిళా ఉద్యోగిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో కీచకుడి ఆగడాల చర్యలకు డిమాండ్. దయచేసి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ వ్యక్తిని మీరు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆడవాళ్ళ జోలికి వచ్చినోడు ఎవరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు. వీళ్ళందరూ కూడా చరిత్రహీనులు. నేను చెప్తా ఉన్నా, ఎవ్వడన్నా సరే ఆడవాళ్ళ వైపు ఎత్తి చూసినా ఇటువంటి నరరూప రాక్షసులు ఉద్యోగాల దగ్గర ఇబ్బంది పెడితే ఆది పరాశక్తి అయి చంపి పడేసలే చొప్పుకొని కొట్ట అంతే. ఇంకా నువ్వు భయపడద్దు. మన భయమే మన ప్రథమ శత్రువు అన్న విషయాన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మన భయమే మన ప్రథమ శత్రువు. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు కూడా దయచేసి ఆడపిల్లల్ని ఆడపులులక్క పెంచండి. భయం అంటే ఏందో తెలియకుండా పెంచండి. ఆ భయం అంటే తెలియకుండా పెంచేటువంటి మొండితనమే వాళ్ళకు శ్రీరామ రక్ష. దాని నుండే వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటువంటి శక్తి వస్తుంది. సో దయచేసి నేను చెప్తా ఉన్నా, ఏదైనా సాధ్యం. అమ్మాయిలతోటి ఏదైనా సాధ్యం. సుసాధ్యం అన్నది కూడా సాధ్యం చేసి చూపిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని వదలద్దు. వీడియోలు తీసి వైరల్ చేయండి. మీడియా మీకు బ్లాక్మెయిల్ చేసిందనుకో, మిమ్మల్ని జీతం ఆపేస్తాం, అది చేస్తాం, నీకు సస్పెండ్ చేస్తా, నేను ఇరికిస్తా అంటే మీరు మెల్లగా నేను చెప్తా, ఇట్లా కెమెరా ఆన్ చేసుకోండి. ఇట్లా ఆన్ చేసుకొని ఎవడన్నా పిచ్చి పిచ్చి వాగుడు వాడితే దాంట్లో చిత్రీకరించి మా లాంటి ఛానళ్లకు పంపించండి. మేము దాన్ని రిలీజ్ చేస్తాం. అప్పుడన్నా సిగ్గు శరం వచ్చి ఇంట్లో పిల్లలు చొప్పు తీసుకొని కొడితే తిక్క కుదురుతారు ఇటువంటి వాళ్ళకి. సో నేను మరొకసారి చెప్తున్నా, జనరేషన్ మారింది ప్రజలారా, జనరేషన్ మారింది. తల్లిదండ్రులు దయచేసి అమ్మో మా అమ్మాయి బయటికి పోతే ఏమవుతుందో అని కాదు,
అవతలోడికి ఏమైతుందో, మా అమ్మాయి జోలికి వచ్చినోడు ఏమైతాడో అని చెప్పుకోవాలి. అటువంటి రోజులు రావాలి. సో దయచేసి ప్రతి ఒక్క అమ్మాయిని ఆడ పులులు లెక్క పెంచండి. డిఫెన్స్ క్లాసెస్ కి పంపండి. డాన్స్ మ్యూజిక్ నేర్పించినట్టు కరాటే కుంఫు నేర్పించండి. సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.